హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది నాగుల చవితి రోజు వీడియో అండి. లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సారీ, నన్ను అందరూ క్షమించాలి. ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది, అదొక ప్రాబ్లం. తర్వాత నేను మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, వర్క్ కొంచెం ఎక్కువగా ఉండడం. తర్వాత నాది మిషన్ అనేది చాలా పాత మిషన్ అయిపోయింది, అది ఎక్కువ రిపేర్స్ రావడం, వర్క్ ఆగిపోతుండడం వల్ల నాకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువైంది. అందుకనేసి నేను వీడియోస్ అనేవి ఎక్కువగా పెట్టట్లేదు. తర్వాత వచ్చేసి ఇది మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న పుట్ట కాదండి, ఇది మన శ్రీకాకుళం చెక్ పోస్ట్ నుంచో డెంటల్ కాలేజ్ వైపు వెళ్ళే రూట్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది. అక్కడే మేము గత 3 ఇయర్స్గా ఒకే పుట్ట దగ్గర అయితే పూజ చేస్తున్నాము. అయితే మేము ఉండే దగ్గర అయితే పుట్టలు లేవు, అక్కడికి వెళ్ళరానంటే ఉన్నాయి, కానీ మేము వెళ్ళేసరికి అవి ఫుల్ అయిపోతుంటాయి అనమాట. మరి మనం అక్కడ పూజ చేసినా అవి బయటే ఉంటాయి, మనసు తృప్తి అనిపించదు కదా, అందుకని మేము అక్కడికి వెళ్ళిపోతుంటాము. అక్కడికి వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే, అమ్మ వాళ్ళు మేము వెళ్తాం కాబట్టి, అన్నీకి ఆటో ఉంది కాబట్టి ఆటోలో కలిసి వెళ్ళిపోతాము. అదనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం పూజ పెట్టేశాను. తర్వాత మా వారి చేత గుడ్లు పాలు అన్నీ పెట్టించాను అనమాట. ఫస్ట్ ఇంటికి యజమాని ఎవరైతే వాళ్ళ చేత చేయించాలి కదా, అందుకని మా వారు చేశారు. తర్వాత వచ్చి మా బుడ్డదే చేసింది, అది పలర పెట్టేసింది అనమాట. తను దిగి ఆ పుట్టదే నిల్చొని వేస్తాననేసి కొంచెం అలర పెట్టింది. మీరు అబ్జర్వేషన్ చేస్తే అక్కడ అమ్మాలు కూడా పూజ చేసేస్తున్నారు. అయితే చిన్నపిల్లలకైతే ఉపవాసం పెట్టి తీసుకెళ్ళకండి పుట్టల దగ్గరికి గట్ట, ఎందుకంటే ఈరోజు అనుభవం అయింది. మా పెద్ద మేనకోళ్ళు ముందే వీక్ అయితే ఆ ఎండకి పాపం కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడ. తను చూసి బాధ అనిపించింది. తర్వాత తనకు ఆటో దగ్గర కూర్చోబెట్టేసాము. మేమైతే ఇదిగోండి మా పాప, మా వారు పూజ అయిపోయిన తర్వాత మా పెద్ద పాప వేసింది. మా పెద్ద పాప అయితే బాగా పెరిగి గుడ్డు లోపల పెట్టమ్మా అని అంటే క్యాచ్ అని చెప్పేసి అక్కడ విసిరేసింది అనమాట. అంత భయం, ఎక్కడ పాము వచ్చేస్తుందో అనేసి. అయితే తర్వాత మా నెమ్మది చెప్పాను, అలాగ వేయకూడదమ్మా, లోపలికి వెయ్యాలి అని అంటే మళ్ళీ దగ్గరికి చేపెట్టి తోసిందనమాట. తన పూజ అయిపోయిన తర్వాత నా పూజ కూడా అయిపోయింది. అయితే 3 ఇయర్స్ నుంచి ఇక్కడే వేస్తున్నామని చెప్పాం కదండి. క్రాకర్స్ కాల్చడంలో అయితే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఏం చేసిందంటే మా పెద్ద పాప క్రాకర్స్ కాలుస్తూ తనకి ఏదో శబ్దం వినిపించిందని చెప్పేసి వచ్చేసి నన్ను పట్టుకుపోయి నా చీర కాల్చిందనమాట. ఇంకా బై మిస్టేక్ ఇంకా మా వాళ్ళందరూ చూసారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మాత్రం ఆ రోజే నన్ను సమజ్ చేసేద్దరు అనమాట. అంత చాలా వరకు కాలిపోయింది. అలా అయిపోయిందనమాట. అప్పటి నుంచి కూడా పిల్లల చేత మేము అక్కడైతే క్రాకర్స్ కాల్పించము. అన్నయ్య అమ్మవారు కాలుస్తారు. వాళ్ళు కాల్చే వరకు కూడా మేము ఆటోలో వెయిట్ చేస్తుంటాం అనమాట. అలా జరిగింది. అందుకనే మా పెద్ద పాపతో మేము కొంచెం భయపడుతూ ఉంటాము. తను జడిసిపోయి యువతల వాళ్ళని కొంచెం ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటుంది అనమాట. అంత పిరికి తనంటే. అది